ఐకాస్టో అల్లు అర్జున్ రీసెంట్గా పుష్ప 2 మూవీతో ఎలాంటి హిట్ అందుకున్నారో అందరికీ తెలిసిందే మచ్చా. సుకుమార్ దర్శకత్వం ఊహించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికీ కాసుల వర్షం కురిపిస్తుంది. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బన్నీ మాత్రం సక్సెస్ను ఎంజాయ్ చేయలేకపోతున్నారనే చెప్పాలి మచ్చా. పోస్ట్ ప్రమోషన్లో భాగంగా అల్లు అర్జున్ ఢిల్లీ వెళ్లి ప్రెస్ మీట్ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రోజే పుష్ప 2 ప్రీమియర్ సమయంలో హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే మచ్చా. అనంతరం బెయిల్పై బయటకు రావడం తదనంతర పరిణామాల వల్ల బన్నీ దీంతో ముందుగా ప్లాన్ చేసినట్లు అల్లు అర్జున్ ప్రమోషన్ సక్సెస్ మీట్స్ ఈవెంట్స్ లో పాల్గొనలేకపోయారు. అయితే తాజాగా పుష్ప 2 సినిమా పనుల కోసం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ కు బన్నీ వెళ్ళినట్లు తెలుస్తోంది మచ్చా. కొద్ది రోజులుగా థియేట్రికల్ వెర్షన్ కు కొన్ని సీన్స్ మేకర్స్ యాడ్ చేసినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే మచ్చా. సినిమా అవుట్పుట్ నిడివి ఎక్కువ కావడంతో రిలీజ్ కు ముందుకు కొన్ని సీన్స్ కట్ చేసేశారు మేకర్స్. దీంతో మూవీలో కొన్ని చోట్ల కంటిన్యూటీ మిస్ అయిందనే వార్తలు అయితే వస్తున్నాయి మచ్చా. అది వాస్తవమనే చెప్పాలి. సినిమాలో జపాన్కు వెళ్ళిన పుష్పరాజ్ ఇంట్రో ఫైట్ సడన్గా ఆగిపోతుంది. దీంతో ఆడియన్స్ మధ్యలో అనేక ప్రశ్నలు అయితే మొదలయ్యాయి మచ్చా. వాటన్నిటికీ ఆన్సర్ ఇచ్చే సీన్స్ ఇప్పటికే మేకర్స్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది మచ్చా. దీంతో వాటిని సినిమాలో కలపడానికి మేకర్స్ సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది మచ్చా. ఆ సీన్స్ కోసం ఇప్పుడు బన్నీ డబ్బింగ్ చెప్తున్నారని సమాచారం. అందుకే అన్నపూర్ణ స్టూడియోస్కు వెళ్ళినట్లు వినికిడి. దీంతో అన్ని భాషల్లో అల్లు అర్జున్ డబ్బింగ్ ను కంప్లీట్ చేస్తున్నారట. పని అయ్యాక జనవరి 1వ తేదీ నుంచి కొత్త వెర్షన్ అందుబాటులోకి రానుందని సమాచారం మచ్చా. ఓటీటీ వెర్షన్లో కూడా కొత్త సీన్స్ ఉంటాయని టాక్ వినిపిస్తుంది. దీంతో ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్గా అయితే మారింది మచ్చా. అదే విషయంలో కొత్త వెర్షన్ వచ్చాక మళ్ళీ ఆడియన్స్ థియేటర్కు వెళ్ళే అవకాశం అయితే ఉంది. వసూలు కూడా పెరుగుతాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరి పుష్ప 2 మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.